ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది, అది మనందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు బిగ్ అప్డేట్ వచ్చింది. అందులో ఉన్న నిందితుడికి ఇప్పుడు బెయిల్ వచ్చిందని తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అసలు ఎవరెవరికి బెయిల్ వచ్చింది, అసలు ఏంటి ఈ నేపథ్యం మొత్తం మనం తెలుసుకుందాం. ఎస్ కిరణ్, అసలు ఎవరెవరికి బెయిల్ వచ్చింది ఈ కేసులో, ఏపీ లిక్కర్ స్కామ్ కేసు? ఇందాక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఈ లిక్కర్ కేసులో A30 ముద్దాయిగా ఉన్న పైలా దిలీప్ కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో కీలకంగా ఉన్న A1 ముద్దాయి రాజ్ కేశరెడ్డి, A6 ముద్దాయిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. అయితే ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా కింగ్ పింగ్ అయిన మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన పాత్ర మిథున్ రెడ్డి అని చెప్పి సిట్ ఆరోపించింది. అయితే ఈ కేసు మొత్తం 3,500 కోట్లు నిధుల బదిలీ జరిగిందని, అది ఇతర దేశాలకు ఆ నిధులు మళ్లించారని, వాటి మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందంటూ అటు రాజ్ కేశరెడ్డి, ఇటు సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. సిట్ వీరిద్దరు బెయిల్ పిటిషన్లు వ్యతిరేకించింది. అయితే వీళ్ళిద్దరు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కౌసల్య. అయితే మొత్తం ఎంతమంది నిందితులు ఉన్నారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో? ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉన్నారు. 12 మంది నిందితుల్లో పైలా దిలీప్ బెయిల్ వచ్చింది. మిగిలిన 11 మందిలో వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది. అయితే మిగిలిన 10 మంది నిందితులు రిమాండ్ లో ఉన్నారు. అయితే ఈ కేసులో A7 నుంచి A14 వరకు ఎందుకు నిందితులను అరెస్ట్ చేయలేదని చెప్పి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గతంలో ప్రశ్నించారు. అయితే ఈ కేసు నేపథ్యము, ఈ కేసులో కీలకమైన వ్యక్తులు ఉన్నారు, వాటి మీద విచారణ జరగాల్సిన అవసరం ఉందంటూ సిట్ తన వాదనలు వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ప్రధానంగా వాసుదేవరెడ్డి బయట ఉండగా A30 పైలా దిలీప్ కి ఈరోజు బెయిల్ వచ్చింది కౌసల్య. అయితే మిథున్ రెడ్డికి అలాగే రాజ్ కసిరెడ్డి పరిస్థితి ఏంటి? అంటే బెయిల్ వస్తుందా ఫర్దర్ గా వాళ్ళకి ఏమన్నా మళ్ళీ అప్లై చేసుకుంటారు? అంటే బెయిల్ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ నిందితులందరూ దాఖలు చేశారు. అంటే మినిమం ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మినిమం ఏ నిందితుడు 90 రోజుల బెయిల్ ఇచ్చేదానికి అర్హుడు అవుతాడు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఈ నిధుల బదిలీ వేరువేరు దేశాలకు వెళ్ళడం, ఈ కేసులో ప్రధానంగా ఒకరి నుంచి ఒకరికి ఇంటర్లింక్ అయి ఉండడం, రాజ్ కేశరెడ్డికి సంబంధించిన ఓ గోడౌన్లో 11 కోట్లు దొరకడం, ఇవన్నీ వ్యవహారాలు ఒకదానికి లింక్ ఉండడంతో అటు రాజ్ కేశరెడ్డి, ఇటు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ల మీద ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఉన్న చెరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఆరోగ్యం బాగలేదంటూ తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఏసీబీ కోర్టులో ఆయన పిటిషన్ ఇచ్చారు. అయితే ఆ పిటిషన్ పై కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది మరికొద్దిసేపట్లో సమాచారం అందే అవకాశం ఉంది కౌసల్య. అయితే ఈ స్కామ్ మొత్తం కూడా ఎన్ని కోట్ల కుంభకోణం ఇది? ఈ స్కామ్ లో మొత్తం 3,500 కోట్లు ఇతర దేశాలకు బదిలీ జరిగిందని, వేరు దేశాలకు వెళ్ళిందని, వాటి మీద విచారణ చేయాల్సిన అవసరం ఉందంటూ అటు సిట్ భావిస్తుంది. అయితే సిట్ ఏసీబీ కోర్టులో పదే నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుకుంటుందంటూ ఇటు రాజ్ కేశరెడ్డి, అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో ప్రధానమైన నిందితుడు మిథున్ రెడ్డి అని చెప్పి సిట్ వాదిస్తుంది కౌసల్య. అయితే ఇప్పుడు 12 మంది నిందితుల్లో ఒకళ్ళకి మాత్రమే బెయిల్ వచ్చింది. మరి 11 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉంది? అసలు వాళ్ళకి బెయిల్ వస్తుందంటారా? ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశాలు ఇప్పటికైతే మనకు కనిపించలేదు. ఇప్పుడు పైలా దిలీప్ A30కి బెయిల్ రావడంతో ఈ కేసులో తర్వాత నిందితులుగా ఉన్న A31 కృష్ణమోహన్ రెడ్డి, A33 గోవిందప్ప బాలాజీ లాంటి వాళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన ముద్దాయి A1 రాజ్ కేశరెడ్డి అయితే A30, A31, A33లకు ఈ కేసు తీవ్రత తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే A30కి బెయిల్ వచ్చిన తర్వాత మిగిలిన నిందితులకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి కౌసల్య. అయితే మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఫర్దర్ గా అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్? కౌసల్య ఇప్పటికైతే పైలా దిలీప్ A30కి బెయిల్ రావడంతో బెయిల్ వచ్చింది కాబట్టి ఫర్దర్ గా ఈ కేసులో ఉన్న A1 నుంచి A30 వరకు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తారు. A30కి బెయిల్ వచ్చినప్పుడు A31 నుంచి A35, A42, A43 వరకు ఈ కేసు నడిచింది. A30కి బెయిల్ వచ్చినప్పుడు A31 నుంచి ఈ కేసు తీవ్రత తగ్గుతూ వస్తుంది. అయితే ఈ కేసులో ప్రధానంగా రాజ్ కేశరెడ్డి, అటు మిథున్ రెడ్డి చుట్టే ఈ వ్యవహారం నడుస్తుంది కాబట్టి మిగిలిన నిందితులకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు కౌసల్య.
ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మనం చూస్తున్నాం A30 పైలా దిలీప్ అయితే ఇప్పుడు బెయిల్ మంజూరు చేశారు. సో నెక్స్ట్ దాని తర్వాత ఎంతమందికి బెయిల్ ఇస్తారు ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి మన దగ్గర సమాచారం లేదు. సో ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం A30 పైలా దిలీప్ అయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ అయితే మంజూరు చేశారు అధికారులు. సో చూస్తూనే ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్. కీప్ వాచింగ్ యూటీవీ.